Hello everyone, I am Dr. Sahitya, Best Vision Eye Hospital, Madhapur. ఇంతకు ముందు మనం చాలా వీడియోస్ కెరటోకోనస్ గురించి చేసామండి. ఇప్పుడు కెరటోకోనస్ లో ఇంకా ఫర్దర్ గా దాని ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఇంకా మనకి చాలా ఎక్కువ కూడా అయినాయి. ఇప్పుడు రీసెంట్ గా కెరటోకోనస్ వస్తే C3R ప్రొసీజర్స్ ఎట్లాగో మనం చేస్తున్నాం ఇంతకు ముందు. దాంతో పాటు లేజర్ తో పాటు C3R అనేది మీకు ఇంతకు ముందు వీడియోస్ చాలా అయినాయి. సో ఇప్పుడు కెరటోకోనస్ అంటే నల్లగుడ్డు ఎట్లా అయితే ముందుకు వస్తుందో ఆ నల్లగుడ్డు ఏ ఏరియాలో స్టీపెనింగ్ ఉంది, ఏ ఏరియాలో ముందుకు వస్తుంది, ఒకవేళ నల్లగుడ్డు కనుక చివర్ల అంటే మొత్తం నల్లగుడ్డులో సెంటర్లో కాకుండా పెరిఫరీలో బయట ఎక్కడన్నా ముందుకు వస్తుంటే దాన్ని సెంటర్కి తీసుకుని వచ్చి అప్పుడు C3R లేజర్ చేస్తున్నాం. ఎందుకంటే చివర సెంటర్ కాకుండా పెరిఫరీలో చివర ఎక్కడన్నా నల్లగుడ్డు ముందుకు వస్తే దానికి లేజర్ చేస్తే సెంటర్ అనేది ఇర్రెగ్యులర్ అవుతుంది, నల్లగుడ్డు చాలా ఇర్రెగ్యులర్గా మారిపోతుంది. సో అందుకని దానికి ఇంటాక్స్ అనే ప్రొసీజర్ చేస్తున్నాము. ఈ ఇంటాక్స్ అంటే ఇట్ ఈస్ ఒక సెగ్మెంట్ స్పెసిఫిక్గా కెరటోకోనస్ కోసం డిజైన్ చేశారండి, అంటే టు రెడ్యూస్ ద పవర్. సో ఇంటాక్స్ అనే ప్రొసీజర్ మనము ఆ సెగ్మెంట్ మనం పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఆ ఏరియాలో నల్లగుడ్డు స్ట్రెచ్ అయ్యి ఆ ఇర్రెగ్యులారిటీ అనేది ఆ కోన్ అనేది సెంటర్కి షిఫ్ట్ అవుతుంది. సో దానివల్ల దానిపైన మనం గ్లాసెస్ పెట్టుకోవచ్చు, కాంటాక్ట్స్ పెట్టుకోవచ్చు, తర్వాత కావాలంటే లేజర్ చేసుకోవచ్చు 3 months తర్వాత. ఈ ప్రొసీజర్స్ అన్ని కూడా కెరటోకోనస్కి అప్కమింగ్ ఉన్నాయి. నెక్స్ట్ కేర్స్ అనే ప్రొసీజర్ గురించి కూడా ఐ విల్ మేక్ ఏ వీడియో. సో ఇప్పుడు ఈ ప్రొసీజర్ ఏంటంటే పోస్ట్ లేసిక్ ఎక్టేషన్, అంటే లేసిక్ చేసిన వాళ్ళకి కొంతమందికి చాలా రేర్గా ఈ కాంప్లికేషన్ చూస్తాం. దీంట్లో ఏమవుతుందంటే లేసిక్ లో ఎట్లయితే మన నల్లగుడ్డులో నుంచి టిష్యూని తీసేస్తామో నల్లగుడ్డు థిక్నెస్ అనేది తగ్గిపోతుంది. అగైన్ అది తగ్గిపోవడం వల్ల మన ఐ ప్రెషర్ని ఆపలేక ముందుకు వచ్చేస్తుంది. సో ఈ పోస్ట్ లేసిక్ ఎక్టేషియా అనే కండిషన్లో లేసిక్ తర్వాత వచ్చే కాంప్లికేషన్లో మనం లేజర్ చేసుకోవచ్చు. C3R ఎట్లాగో దాంతో పాటు కలిపి చేస్తాము, కంపల్సరీ C3R చేయాల్సిందే టు గివ్ స్ట్రెంగ్త్. ఇంటాక్స్ అనే ప్రొసీజర్ కూడా చేస్తున్నాము. ఇది కూడా ఏంటంటే లేసిక్ ఎక్కడైతే వీకెనింగ్ ఉందో ఆ వీకెనింగ్ ని తగ్గించి మనం దానిపైన గ్లాసెస్ ఇవ్వడము, లేజర్ ఇవ్వడము చేస్తున్నామండి ఇప్పుడు రీసెంట్గా. సో మీరు చూస్తున్న ప్రొసీజర్ కూడా అదే. ఇంటాక్స్ చేసి ఆ పేషెంట్కి ఇది సర్జరీ చేయకముందు విజన్ జస్ట్ కౌంటింగ్ ఫింగర్స్ ఉంది, అంటే జస్ట్ ఒక మీటర్ వరకే చదివిన తను ఇప్పుడు ఆల్మోస్ట్ డిస్టెన్స్ అంటే చదివించినప్పుడు ఆ లెటర్స్ అన్నీ కూడా పైనుంచి కింద వరకు చదవగలుగుతుంది. సో ఇన్ ఏ వే ఇట్ ఈస్ వెరీ గుడ్ ప్రొసీజర్. థ్యాంక్ యూ.